విశాఖలో మైనర్ మూగ బాలిక అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు మైనర్లుగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు జువెనైల్స్ పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇద్దరు మద్యం మత్తులో ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇక కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత బాలికను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఆమె కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు. బెల్ట్ షాపుల వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు. తక్షణం బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు కేకే రాజు. విచ్చలవిడిగా సమయం సందర్భం లేకుండా, ఒక టైము పాడు లేకుండా మద్యాన్ని ఏరులై పారిస్తూ బెల్ట్ షాపుల ద్వారా చేయటం వల్ల ఈరోజు అనేక అగత్యాలు జరుగుతున్నాయి. చాలా విచారించదగ్గ విషయం. ఒక 11 సంవత్సరాల మైనర్ బాలిక, అది కూడా మాటల రాని ఒక మూగ అమ్మాయిపై ఇద్దరు కుర్రాళ్ళు నిన్న అగత్యానికి పాల్పడతాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా విచారించదగ్గ విషయం. తప్పకుండా అక్కడ తల్లిదండ్రులకి, అమ్మాయికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అన్ని రకాలుగా కూడా వారికి అండగా నిలబడతాం. ఆ బాలిక త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ బాలికకి, ఆ కుటుంబానికి తగిన న్యాయం జరిపించి ఆ కుటుంబాలని ఉన్న ఆందోళనను తొలగించి వారికి అండగా నిలబడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.